ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, గత 2 దినముల క్రితం మనం ధ్యానించుకున్న వాక్యంలో ఆకాను గురించి మనం ధ్యానించుకున్నాం. ఆకాను అనవసరంగా చిన్న విషయాలు దొంగతనం చేశాడు అని, చేయకూడని పని చేశాడు అని మనం ధ్యానించుకున్నాం. దేవుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని చూస్ చేసుకోవాలి అనుకుంటే, యూదా గోత్రంలో అనగా యూదాకు పుట్టిన 2 కుమారుల్లో పెరెసు, జెరహు అనే 2 ఉంటారు. పెరెసు చిన్న కుమారుడు, జెరహు పెద్ద కుమారుడు. దేవుడు ఎప్పుడు పెద్ద కుమారుని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి, ఒకవేళ ఆకాను ఈ తప్పు చేయకపోయి ఉంటే జెరహు వంశంలోనే యేసుప్రభుల వారు జన్మించేవారేమో. కానీ ఆకాను చేసిన ఒక చిన్న తప్పిదం వలన, ఆకాను చేసిన ఒక చిన్న దొంగతనం వలన, వెండి బంగారు బట్టలకు కకృతి పడడం వలన అతనికి కలిగిన దుర్గతి ఏమిటి అంటే అతని సంతానమే లేకుండా పోయింది, అతని వంశమే అంతమైపోయింది. కానీ పెరెసు సంతానం ఏమైంది? పెరెసు సంతానంలో గొప్ప రాజులు జన్మించారు. అలాగే మా లోకాలంతటినీ రక్షించగల రాజు కూడా జన్మించాడు. కాబట్టి చిన్న చిన్న విషయాల కోసం పెద్ద పెద్ద విషయాలను పోగొట్టుకోకుండా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.